లోపల ఈ సీజన్లో అయితే దొరకడం చాలా అరుదు అన్నమాట. నేను మా మాయ అయితే ప్రస్తుతానికి పండు అయితే కోస్తున్నాము. రే కాయ మరా పండలేదు. హలో ఫ్రెండ్స్, నేను మీ ఆదివాసీ రైతు బిడ్డ. బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. అయితే ఈ సీజన్ అనమాట, ఇది రెయిన్ సీజన్ నుండి చికెన్ మొక్కలు అయితే వేసాం ఫ్రెండ్స్. అదైతే కాపు వచ్చింది. అదైతే ఇప్పుడు మీకు చూపెడతాను. ఈ సీజన్లో అయితే మనకు దొరకడం చాలా అరుదు. రెయిన్ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ మనకైతే పుచ్చకాయ అనేది దొరకదు ఫ్రెండ్స్. అయితే మీరు కనుక ఈ సీజన్లో మీరు తినుంటే కింద కామెంట్లో పెట్టండి. అయితే ఫ్రెండ్స్ మీకైతే పుచ్చకాయ అయితే చూపెడతాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. మా తోటలో అయితే మా గొర్రెలు అయితే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి. కేమ్ అయితే మీకు క్లియర్గా లేకపోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది అయితే. వావ్, నేనైతే నమ్మలేదు ఫ్రెండ్స్ ఈరోజు పండుతుంది అనేసి. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు లేదు ఇలాంటి ఆనందం. మొదటిసారి మాత్రం చాలా చాలా ఆనందిస్తున్నాను. అయితే పుచ్చకాయ ఇంటికెళ్ళి మాత్రం తినాలి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్ అయితే పుచ్చకాయ అయితే తీసుకున్నాము. అది ఇంటికెళ్ళి అయితే కట్ చేసుకుందాం. మీకు అయితే అది చూపెడతాను. అలానే మనకు ఇది మొక్కజొన్న మొక్కలు అయితే వేసాం కదా, ఆ మొక్కజొన్న అయితే చూపెడతాం పదండి ఒకసారి. ఇది మొక్కజొన్న అయితే ఇది ప్రతి సంవత్సరం మేమైతే పండించుకుంటాము. ఈ మొక్కజొన్న అయితే ఇదైతే ఇప్పుడు తీసాను. ఎలా ఉంటుంది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ప్రతి సంవత్సరం అయితే పండించుకుంటాం. అలానే కిందన చూడండి, అదైతే ఫ్రెండ్స్ అయితే ఇది మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్కటిగా ఉన్నదైతే ఊర్లో ప్రతి సంవత్సరం అయితే మేము పండించుకుంటాము. మీరు చూస్తున్నారు కిందన అయితే ఇదైతే ఈ సంవత్సరం మాత్రం కొనుక్కున్నాం ఫ్రెండ్స్. అంటే గింజలు అయితే కొనుక్కొని తీసుకొచ్చాము. కొన్ని అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదే దీన్నే స్వీట్ కార్న్ అంటారు. అయితే ఈ సీజన్లో మనకు చాలా ఎక్కువనే దొరుకుతుంది. సో ఫ్రెండ్స్ మీకు మళ్ళీ మా వేరుశనగలు గరువు అయితే ఇక్కడ వేసాం ఫ్రెండ్స్. మీరు చూడండి. ఇదైతే ఇంకా ముద్రలేదు ఫ్రెండ్స్. ఇది ముదిరితే అయితే చాలా. ఇప్పుడు మీరు ఈ వేరుశనగలు అయితే మన ఏజెన్సీ ప్రాంతాల్లో బాగా ఎక్కువనే దొరుకుతుంది ఫ్రెండ్స్. వేరుశనగలు అయితే ఫ్రెండ్స్ నేను చాలా ఎక్కువనే వేసాను. కాకపోతే ఇది ఇంకా లేతనే ఉంది. పుచ్చకాయ తీసిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళి కోసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. మరి రెయిన్ సీజన్లో టేస్ట్ ఎలా ఉంటుందో మరి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పుచ్చకాయ తీసుకొచ్చాం కదా, ఇప్పుడైతే ఇది కోస్తున్నాం ఫ్రెండ్స్. అయితే పండు ఎలా ఉందో మాత్రం తెలీదు. లోపల ఈ సీజన్లో అయితే దొరకడం చాలా అరుదు అన్నమాట. నేను మా మాయ అయితే ప్రస్తుతానికి పండు అయితే కోస్తున్నాము. రే కాయ మరా పండలేదు. ఇదే ఫ్రెండ్స్, ఇదైతే పండలేదు. చాలా బాధాకరంగా ఉంది నాకైతే. వచ్చేరా ఫ్రెండ్స్. అలాగే మా బాబు కూడా వచ్చాడు హీరోగా. ఇది తిందామనుకుని వచ్చాడు అనమాట. అయితే చూస్తే ఇది సరిగ్గా పండలు అంటే మన ఎట్రా ఇలా అని చెప్పడానికి మళ్ళీ నన్ను ఏదో మాట్లాడతాను కట్ చేయడం లేదు. సో ఫ్రెండ్స్ ఇదైతే ఇలానే పండుతుంది. ఇది వర్షాకాలం కాబట్టి తిని చూద్దాం సరే టేస్ట్ ఎలా ఉంటుందో. తిని చూద్దాం సరే టేస్ట్ ఎలా ఉంటుందో. ఫస్ట్ పండు ఇది మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఇదైతే తీయగా ఉంది సంథింగ్ అనమాట. వేసేలాగా టేస్ట్ లేదు. ప్రస్తుతానికి బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే కెమెరామెన్ కూడా ఒకటి ఇద్దాం. ఇది మొత్తం అయితే కెమెరామెన్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీరు లైక్ చేయడం ద్వారా చాలామంది అయితే ఈ వీడియో చూస్తారు. మీ ద్వారా మాకు చాలా సపోర్ట్ వస్తుంది. అలానే ఆదివాసీ రైతు బిడ్డ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.